ఇలా వెళ్దాం. హలో ఏంట్రా ఆ ప్లేస్కి చేరుకున్నారా? అసలు ఈ టైంకి వెళ్ళి ఉండాల్సిందన్నా. ఈ కొండలో సగం దూరం రోడ్డే లేదు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. సరే గాని ఎందుకు మీరు ఇక్కడంతా రోడ్ వేయలేదు? నడిచి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా? రే నేను ఒట్టి ఎంపీనేరా, నాకేమైనా మినిస్టర్ పదవి ఇచ్చారనుకుంటున్నావా ఏంటి? మంత్రి కాకుండానే 100 కోట్లు కొట్టారు. మంత్రి అయ్యి ఉంటే 1000 కోట్లు నొక్కేస్తుండేవారు. అనవసరమైన సొల్లువాగుడు మానేసి పోయి సూట్ కేసులు వెతికే పని చూడండి పోండి. మీరేం దిగులు పడకండి అన్న. వీళ్ళ తినుబండారాలు ఖాళీ అయ్యేలాగా ఎలాగైనా పెట్లు కనిపెట్టేస్తాం. చెప్పు తమిళ్. ఎక్కడున్నావురా? అడవిలో. లేదు లేదు ఇంట్లో. చెప్పు తమిళ్, ఏంటి విషయం? ఎందుకు నిన్న మధ్యాహ్నం నుండి కాల్ చేయలేదు? నేను నీకు చేస్తానే ఉన్నాను, నువ్వే ఎత్తలేదు. అందుకే నేను కూడా చేయలేదు. నేను తీయకపోతే నువ్వు కాల్ చేయవా? అది కాదు తమిళ్, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాడా, అందుకే ఫోన్ చేయలేదు. నువ్వేం ఆలోచించొద్దు. నాకు తెలిసిన ఒక లాయర్ దగ్గర మాట్లాడి నీకు పని అరేంజ్ చేశాను. ఏంటి ఉద్యోగమా? ఇప్పుడంతా నేను రాలేను, అమ్మ పక్కనే ఉన్నారు. అమ్మ పక్కనుంటే నువ్వు రాలేవా? త్వరగా రా, నాకు నిన్ను చూడాలని ఉందిరా. అమ్మ పక్కన ఉన్నప్పుడు నేను వచ్చానంటే మర్యాదగా ఉండదు. నేను చెప్పేది విను. హలో హలో హలో. అటువంటి మూలిక ఒకటి ఉందా? హలో హలో. అసలు మన చేతిలో ఫోన్ ఎందుకుంది? ఫోన్ మాట్లాడటానికి. ఫోన్ వచ్చిందే తెలియకుండా అలా నైస్ గా మాట్లాడుతున్నావు ఎలాగా? అరే మీకు ఇది కూడా తెలియకపోతే ఎలా? నేను వైబ్రేషన్ లో పెట్టుకున్నాను. వైబ్రేషనా? ఈ జనరేషన్ వీక్ గా ఉందిలేరా. అరే బాబు, ఫోన్ వచ్చేటప్పుడు ఒక రింగ్ టోన్ పెట్టుకున్నావు, అది ఎందుకు తెలుసా? అలాగే మనం దాన్ని వినేటప్పుడు నలుగురు అలా నంగా నంగా జింగా జింగా అని ఆడాలరా. అందుకేనేరా అప్పుడే ఒక కిక్ వస్తుంది. మా ఆవిడ అన్నలక్ష్మి ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు ఒక రింగ్ టోన్ వస్తుంది చూడు. వచ్చేసింది వచ్చేసింది. చూడు సౌండ్ ఈ పాటగా అందరూ ఆడే తీరాలరా. పర్లేదు, మీరు ఆడండి. నువ్వేదో అన్నావు కదా, చూడు ఆడటానికి ఎలాగే గుడ్డు వచ్చేస్తున్నాడు. నేను అటెండ్ చేసేటప్పుడు వచ్చి ఆడే తొందర రారా. అమ్మయ్యా, మొత్తానికి జలపాతం దగ్గరికి వచ్చేసాం. ఏంటి జాగ్రత్తగా తీసుకెళ్ళండి రా. అబ్బా, ఎంత పెద్ద జలపాతం! ఇంటూ ఉండకుండా త్వరగా రావయ్యా. 100 కోట్లు కనిపెట్టాలి. మాట్లాడకుండా వెతికింది చాలు గానీ నువ్వురా. ₹1 దారి లేదు, 100 కోట్లు అంటారు. ఎలా నమ్మాలి? అలీబాబా 40 దొంగల గుహలా ఉంది. ఒకవేళ ఆ సినిమాని ఇక్కడే తీసుంటారా? తీసుండొచ్చు. ముందు డబ్బు వెతుకుదాం. ఇక్కడ చూడండి రా, ఏమీ లేవే. ఎక్కడో పెట్టానన్నాడే ఆ బట్టన్ ఎత్తోడు. ఎక్కడ పెట్టి చచ్చాడు ఏంటిదే జరగట్లేదా? రేయ్, ఏం వెతుకుతున్నారా? రేయ్ నిన్నేరా, ఏం వెతుకుతున్నారు? అదే 100 కోట్లు ఉన్నాయనగా. 100 కోట్ల? ఏంటి పొద్దునే న్యూస్ పేపర్ లో కొండ ప్రదేశంలో 3 పిచ్చిన కొడుకుల శవాలు దొరికాయని రాకపోతే నన్ను అడుగు. 4 ఎవరాదే? నీతో కలిపే. ఇదిగో నువ్వు డబ్బు ఎత్తుకో. ఎక్కడికి వెళ్ళి ఎతకాలి? మామా అక్కడ ఎతికేవా? చూసాను మామా, ఇక్కడ లేదు. రేయ్, అక్కడ 200 కోట్లు ఎక్కడ ఎతకడరా? వెళ్ళు పొద్దులైనా 100 కోట్లు అంట. కేవలంగా ఉందరా? రే మీకే పని. నన్ను తీరా. అలాగే. చాలా సేపటి నుంచి అక్కడ ఒకటి నుంచున్నాడు చూడు, ఫోటో తీరా. చేసే టీ కూడా దగ్గర ఓడింగ్ పెట్టాలి. రే ఫోటో తీస్తే ఆయుష్ తగ్గుతుంది అంటారు. చెప్పు. అలాగే, అలా తీరా. అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళావు నువ్వు? వారిని డబ్బుల కోసం వస్తే వీళ్ళకి సేవలు చేస్తూ కూర్చున్నావు. కర్మ. ఏ జాకీ చాన్, ఇది బ్రూస్లీ, సూపర్. ఇది జెట్లీ. అదిరింది. రే ఇక్కడ ఏదో ఉందిరా. రే పెట్టెలరా. ఏంటి పెట్టెలా? పెట్టేనాదే మామా, ఇద్దరు రండి, పెట్టెలున్నాయి. తీరా తీరా, ఏం పెట్టే చూడరా. పెట్టి దొరికింది. అవునా, పెట్టారా? ఇవరా ఇంకా ఉన్నాయి.
ఒక పెట్టి నీకు, ఒక పెట్టి నాకు రా రే. తొందరగా నేను డబ్బు సంపాదించుకున్నావు కదా తమిళ చెల్వి. ఇప్పుడు చూడు ఈ విరాట్ నిన్ను ఎలా చూసుకుంటాడు. దొరికింది. అబ్బా నాకు 3 పెట్టి చాలరా రే. చూస్తే భయపడి ఊరంతా మండిపోయి ఎర్రగా తీస్తే వీడేరా. చూస్తే భయపడి ఊరంతా మండిపోయి ఎర్రగా తీస్తే వీడేరా. జబూ 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 జబూ. మణి 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 మణి. వంద కోసం దొరికింది అక్కడ ఆయన గుర్తు రాకుండా ఎలా మామా? సరే సరే తీయండి బయలుదేరుదాం. ఏంటి మామా అన్ని దారులు ఒకేలా ఉన్నాయి, ఎడెళ్ళాలరా? అదే మ్యాప్ ఉందిగా, అది చూద్దాం. మ్యాప్ ఎవరా? అమ్మయ్యా, ఈ బ్యాగ్ ఇప్పుడే యూజ్ అవుతుంది. అయ్యో హా? ఏంటయ్యా ఇది? కిచెన్, బెడ్రూమ్. టాయిలెట్ ఉందో చూడు, పొట్ట బాగలేదు. ఏం చెప్తే వెళ్తా? నా నోట్లోంచి ఇంకేమైనా వస్తుందిరా. ఏంటి బండి ఇలా చేసావు? అది కాదురా, అడవి బ్లూ ప్రింట్ తేవడం మానేసి నా ఇంటి బ్లూ ప్రింట్ నేను అప్పుడే తీసుకొచ్చాను రా. చెప్పానుగా. ఈ బ్లూ ప్రింట్ తీసుకొచ్చే ఇంత చేసావు నువ్వు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వేరే దారి, వచ్చిన దారిని తిరిగి వెళ్దాం. పదండి. వెళ్ళే దారి వెళ్ళే దారి ఏంట్రా మీరంతా? కాళ్ళే నొప్పుడుతున్నాయి నాకు. సరే సరే ఏడవకుండా వెళ్ళు. మనం కూడా ఎక్కడెక్కడో వెతుకుతున్నాం గురువా, కానీ పెట్టే జాడే కనపడడం లేదు. కాళ్ళు నొప్పులు వేసేదాకా చూస్తూనే ఉన్నాం. నాయకుడా, సూట్ కేసు ఎక్కడ? రేయ్, మర్యాదగా పెట్లో వెళ్ళా. ఇలా చూడు, పెట్టిని కనిపెట్టింది మీవు, అందుకని నో డీల్ నో షేర్. అంత సీన్ లేదు. ఏయ్, అప్పుడేదో చిప్స్ ప్యాకెట్ లాక్కేలా గుంటు నా కొడక. అవునవును. ఎందుకు వాళ్ళ షేరు? షేరు లేదు గిరి లేదు, పోండ్రా. చూసావా? అన్ననే అడుగుదాం. చెప్పరా. అన్న పెట్లు దొరికాయి, అలాగా? కానీ అది ఇంకో గ్యాంగ్ దగ్గర ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఏం చేయమంటారు? సూట్ కేసు వాడికి ఇచ్చేసి పక్క కొట్లో బిర్యానీ తిని ఓకే అన్న. వాడు ఒక పోటు పొడిచి సూట్ కేసు పట్టారా. ఓకే అన్న. ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు అక్కడే ఆగండి. ఏయ్, మేమేనా కారు బస్సా? నువ్వు చెప్పగా రాకడానికి? నేను 5 ఇళ్ళు ఓనర్ రా. నేనేంటో చూపిస్తాను, చూస్తావా? అలాగా? షేర్ ఇస్తానని కదా చెప్పురా, అందుకెందుకురా కత్తులు తీశారు మీరు? కావాలంటే 50-50 తీసుకుందాంరా. పెట్లు పెట్టండి రా. ఇదిగో కష్టపడి కనిపెట్టింది మేము. ఒక 20% ఇవ్వచ్చు కదా. ఇలా రా, డీల్ బాగుందిగా. వెళ్ళి తీసుకొస్తాను. వేసానండి. ఏంటి అరుస్తున్నావు? అలా చూడు, పులిలా అరిచిన వాడు పిల్లిలా అయిపోయాడు. చూసావా అన్న? ఇప్పుడు నన్ను ఎలా ఉండమంటారు? చిన్న పిల్లల్లో ఉండాలి. పెట్లు ఇవ్వండి రా. బయట ఎవరికైనా తెలిసిందంటే ప్రాణాలతో బయటపడరు. ఎంత కష్టపడ్డాం అంత వృధా అయిపోయింది.